మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బిట్కాయిన్ గురించి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ శాతం నోటెడే. కాకపోతే అది ఎలా వర్కౌట్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఏం చేయాలి, ఎలా కొనాలి, ఎట్లా కొనాలి అంత కొంతగా పెద్దగా ఐడియా ఉండదు. అమెరికాలో మాత్రం అంటే ఎందుకు బిట్కాయిన్ ఇప్పుడు అంటే అది మొన్నటి వరకు కరోనా టైంలో $5,000 పలికినటువంటిది ఈరోజు మనం వీడియో చేసే టైంకి $107,000 ప్లస్లో, ఇంకా ప్లస్లోనే ఉంది. ఇప్పుడు $107,000 ప్లస్లోకి వెళ్ళిపోవటం జరిగింది. మరి $5,000 ఉన్నటువంటి కరోనాలో టైంలో అంటే అంత ఫాస్ట్గా ఇన్ని రెట్లు పెరగటానికి కారణం ఏంటిది? మరి బిట్కాయినే పెరిగిందా, ఇంకా వేరే పెరిగినాయా, పెరుగుతాయా అనేది ఏంటిది అనేది చూద్దాం. ఈ బిట్కాయిన్ ఏదైతే ఉందో ఇది షేర్ మార్కెట్కు సంబంధించినటువంటిది, కరెన్సీకి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ గెలవటం, దాంతోపాటు ఈ బిట్కాయిన్ కూడా పెరగటం, ఎలన్ మాస్క్ షేర్లు పెరగటం, ట్రంప్ షేర్లు పెరగటం, షేర్ మార్కెట్ ఎప్పటికప్పుడు కంటిన్యూగా పెరగటం, ఈ బిట్కాయిన్ ఏదైతే కరెన్సీ ఉందో అమెరికాలో 24 అవర్స్ నడవటం. ఈ 24 అవర్స్లో కొనేవాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే బిట్కాయిన్ ఉందో, ఒకవేళ మీకు బిట్కాయిన్ గురించి బాగా తెలుసుకోవాలి, బాగా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే అసలు బిట్కాయిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు మన షేర్ మార్కెట్లో ఎన్ని వేల కంపెనీలు ఏవైతే ఉంటాయో, మన సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్లో, డిమాట్లో ఉన్నటువంటివి, ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్నటువంటి షేర్లు, బిఎస్సిలో ట్రేడ్ అవుతున్నాయి. ఏ షేరు, ఏ గ్రూప్, బి గ్రూప్, ఇట్లా మనం F&O కమోడిటీస్ ఇట్లా అనుకుంటాం కదా. అలానే బిట్కాయిన్లో కూడా కొన్ని వందల కాయిన్స్ బిట్కాయిన్ మాదిరి. అవన్నీ ఎలా వర్కౌట్ అయితే, ఏం వర్కౌట్ అయితే, ఏం చేయాలి, ఎట్లా చూడాలి, ఎక్కడ చూడాలి, అవన్నీ కూడా మనము ఎంటర్ ఎక్కడవాలి, ఎగ్జిట్ ఎక్కడవాలి, గ్రాఫ్లు ఏంటివి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, గ్రాఫ్ మాత్రం టెక్నికల్గా మాత్రం ఇక్కడే మన దేంట్లో ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే మనకి బిట్కాయిన్ ఇప్పుడు లైవ్ చూపిస్తూ ఉంటుంది. అందులో అది 24 అవర్స్ మార్కెట్ కాబట్టి 5 minutes ఇంట్రాడేనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్గా అవి మనం గమనించవచ్చు. దాని తర్వాత ఇంకొకటి ఏంటిది అంటే investing.com అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. investing.comలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ క్లిక్ చేస్తే అక్కడ క్రిప్టో కరెన్సీ అని ఒక వర్డ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే క్రిప్టో కరెన్సీ, దాని తర్వాత ఆల్ క్రిప్టో కరెన్సీస్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది లిస్టు. 10,367 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. మిమ్మల్ని ఈ మధ్య కాలంలో చాలా వరకు మీరు చూడండి, క్రిప్టో కరెన్సీ పేరు మీద కలెక్ట్ చేసిర్రు, తర్వాత అక్కడ లాస్ వచ్చింది, నష్టపోయినరు, తర్వాత ఇది జరిగింది, అది జరిగిందని ఈ మధ్య కాలంలో చాలా వరకు మనము పేపర్లో చూడటం జరుగుతుంది. మనోళ్ళు కూడా ఎవరన్నా అనగానే క్రిప్టో కరెన్సీలో ఏదో పేరు చెప్తారు. అంటే 10,367 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. దాంట్లో మనం ఏ క్రిప్టో కరెన్సీ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, అతను ఎక్కడ పెట్టుబడి పెట్టిండో ఏంటిదో ఏదో చెప్పి చెయ్యకూడదు. మీరు పూర్తిగా క్రిప్టో కరెన్సీ మీద నాలెడ్జ్ గెయిన్ చేసినాకే అప్పుడే దీంట్లో చేయాలి. టెక్నికల్స్ అయితే ఓకే, గ్రాఫ్ సేమ్, ఎంటర్ ఎగ్జిట్. అయితే మన పని ఏంటిది, ఏదైతే ఇప్పుడుందో బిట్కాయిన్ గురించి అనమాట. బాగా ఫేమస్ అనేది బిట్కాయిన్. సెకండ్ వచ్చి ఎథేరియం ఉంటుంది, తర్వాత XRP అని, తర్వాత టేథరు, RNB, BNB, సోలానా, RNB కాదు BNB, సోలానా, డోజికాయిన్, USDC, కార్డానో, ట్రాన్, TRON, అవలాంచే, చైనీ లింక్, తర్వాత షిబాయిను. అంటే ఇవి టాప్ గైనర్స్ ఈరోజు. తర్వాత SUI, పొల్కాడాట్, స్టెల్లార్, హెడేరా, ఇట్లా 10,000 చిల్లర ఉన్నాయి. మనము ఏదైతే దీని గురించి ఏదైతే ఉందో, అసలు ఈ బిట్కాయిన్ ఏంటిది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ బిట్కాయిన్ ఎంతవరకు ఏంటిది అంటే సింపుల్గా ఏంటంటే అది బిట్కాయిన్ ఏదైతే ఉందో ఒక సంకేతం అన్నమాట. అది ఫస్ట్ ఇది క్రిప్టో కరెన్సీ కింద, అంటే మొదటి వికేంద్రీకరణ క్రిప్టో కరెన్సీ. స్వేచ్ఛా మార్కెట్ ఏదైతే బిట్కాయిన్ 2008లో సతోషి నకమోటో ఆయన కనుక్కోవటం జరిగింది. ఈ బిట్కాయిన్ కరెన్సీగా ఉపయోగించడం 2009లో ప్రారంభించడం జరిగింది.
దీని ఓపెన్ సోర్స్ ఏదైతే అమలు విడుదల 2021లో ఎల్ సాల్వడార్ దీన్ని చట్టబద్ధమైన టెండర్గా స్వీకరించడం జరిగింది. ఇది ఎక్కువగా పెట్టుబడిగా పరిగణింపబడుతుంది. కొంతమంది ఇది బబుల్గా అంటే బెలూన్ మాదిరి బుడగ మాదిరి అభివర్ణించడం జరిగింది. అయితే ఈ బిట్ కాయిన్కి మారుపేరు ఏదైతే ఉందో అంటే నేరస్తులచే దాని ఉపయోగం నియంత్రకుల దృష్టిని ఆకర్షించడం అంటే ఏంది, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని లేకపోతే వేరే విధంగా నేరస్తులు ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించడం అనేది ఆకర్షించడం జరిగింది. 2021 నాటికి అనేక దేశాలు దీన్ని నిషేధించడం కూడా జరిగింది. అయితే మన ఇండియాలో మాత్రం లేదు. చేస్తే 30% వరకు ట్యాక్స్ కిందకే పోతుంది. మనం సంపాదనలో ఏదైతే ఉందో ట్యాక్సే ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెండోది మనము ఎలిజిబుల్ కాదు. వేరే ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు ఎవరైతే అమెరికాలో కానీ ఎక్కడ బయట దేశాల్లో ఉంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్ ద్వారా ఇక్కడ యూజర్ ఐడి అంటే మన పిల్లలు కానీ మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అనేది చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా చాలామంది. అయితే ఈ పీర్ టు పీర్ బిట్ కాయిన్ అనమాట అంటే క్రిప్టోగ్రఫీ ద్వారా లావాదేవీలు ధృవీకరించడం జరుగుతుంది. అయితే దీన్ని కేంద్ర పర్యవేక్షణ లేకుండా బ్లాక్ చైన్ అనే పిలువబడే పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్లో రికార్డ్ చేస్తారు ఇవి. అయితే ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ చైన్ భద్రపరిచే మైనింగ్ అనే పిలువబడే ఏదైతే ఉందో పని రుజువు ఆధారంగా గణన పరంగా ఇంటెన్సివ్ ప్రక్రియను ఉపయోగించి నోళ్ల మధ్య ఏకాభిప్రాయం సాధింపబడుతుందన్నమాట ఇది. అయితే ఈ మైనింగ్ పెద్ద మొత్తంలో విద్యుత్తుని వినియోగిస్తుంది మరియు దాని ప్రభావానికి చూపిస్తుంది. అసలు ఇక నేపథ్యం ఏంటిది అంటే బిట్ కాయిన్ ముందు 1980లో డేవిడ్ చౌ ఆయన ఎకాష్తో ప్రారంభించి ఇక తర్వాత ఆయన డిజిటల్ నగదు సాంకేతికలు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అనమాట. అయితే కాకపోతే ఏంటంటే 2008, 2009 నుంచి బాగా పాపులర్ అవటం మనము ఏదైతే bitcoin.org అనే డొమైన్ ఉంటుంది. అది ఆగస్టు 18, 2008 నమోదు చేయబడ్డది. ఇక 31 అక్టోబర్ 2008 సతోషి నకమోటో అనమాట ఆయన శ్వేతపత్రానికి ఒక లింక్ బిట్ కాయిన్ అనమాట. ఇవి ఇక తర్వాత 2009, 2010, 2012 ఇక దాని యొక్క డెవలప్మెంటు వాళ్ళ యొక్క నియంత్రణ 2013, 2015, 2019 అయితే 2020లో ఎక్కువ మంది ఇప్పుడు చాలామందికి తెలిసిపోవడం జరిగింది. ఇంకా ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక షేర్ మార్కెట్ బిట్ కాయిన్ ఇవన్నీ కూడా ఇంకా బాగా పెరగటం వల్ల ఈ బిట్ కాయిన్ ఎక్కువ మందికి తెలవటం జరిగింది. దీంతోపాటు ఏదైతే ఉందో అంటే $5,000 ఉన్నది $107,000 పోవటం. దీన్ని ఎవరైతే డిజైన్ చేసారో ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ వీళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ బిట్ కాయిన్ యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేటర్ లేకుండా పనిచేస్తుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా ఈ బిట్ కాయిన్ అనే దాని మీద చాలా ఉంటుంది. అయితే కొంచెం మనం ఎక్కువ శాతం ఏమన్నా చేయాలి అనుకుంటే దీని మీద మనం చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే ఉన్నాయో దీని యొక్క బిట్ కాయిన్స్ యొక్క చట్టపరమైన హోదాగా కూడా గుర్తించడం జరిగింది. అయితే సైద్ధాంతిక మూలాలు మరియు అంటే ఎకనామిక్స్ మాదిరి అయితే ఎక్కువ శాతం పేమెంట్స్ కోసం కూడా ఇది ఉపయోగించటం. తర్వాత ఇదేదైతే పెట్టుబడికి అంటే హోదా మాదిరి అనమాట. వీళ్ళు బిట్ కాయిన్ ఒకటి ఉన్నాయంటే వాళ్ళు అనేది ఉంది అనమాట. మామూలుగా మనము దీనికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ లిస్ట్ ఉంటుంది. ఈ క్రిప్టో కరెన్సీ ఏవైతే ఉన్నాయో investing.comలోకి వెళ్తే ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. లైవ్లో ఎంత పెరుగుతున్నాయి ఏమున్నాయో చూడొచ్చు. ఇవి డాలర్లు సెంట్లలో కూడా ఉంటాయి. ఇవి కూడా పెరిగేవి తగ్గేవి చాలా ఉంటాయి. మన షేర్ మార్కెట్ మాదిరే ఇది కూడా ఉంటుంది. కాకపోతే లీడింగ్ ఏంటంటే మనం షేర్ మార్కెట్లో ఇప్పుడు ఎల్సిడి ఎట్లయితే ఎంఆర్ఎఫ్ అంటామో అలానే మన బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయినే లీడింగ్ అనమాట. నెంబర్ 1 ఉండేది బిట్ కాయిన్. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. అయితే మీరేం చేయాలి, ఇంకా బిట్ కాయిన్ గురించి కావాలంటే మీరు ఎప్పుడైనా కానీ మీరు నాకు కాల్ చేయొద్దు దయచేసి. మీకు ఏదైనా ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టి బిట్ కాయిన్ గురించి కనుక మనం డెప్త్గా డిస్కస్ చేయదలుచుకున్నా పర్సనల్ కలిస్తే మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని డిస్కస్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సెలవు.